ఎక్కడ ఏం జరిగినా అది పవన్ కళ్యాణ్ గారికి వచ్చి గుచ్చుకుంటూ ఉంది. పోయిగా సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆయన అడుగురి అర్థమైందో చెప్తాడు ఆయన. రీసెంట్గా ప్రియదర్శి హీరోగా ఇడుపు కాగితం అనేసి మూవీ స్టార్ట్ చేశారు. ఇక్కడ ఇడుపు అనే వర్డ్ కొంచెం అర్థం కావడం కష్టమే, ఎందుకంటే అది తెలంగాణ ఓల్డ్ యాస్లో ఉంది. దీనికి ఎవడో బుద్ధి లేనోడు దీనికి తెలుగు సబ్ టైటిల్స్ ఉంటాయా, అసలు ఇది తెలుగేనా అనేసి కొంచెం కామెంట్ చేశారు సోషల్ మీడియాలో. సో దీనికి తెలంగాణ సైడ్ నుంచి మా భాషని ఇంత అవమానిస్తారా, మేము మీ భాషని అంత రెస్పెక్ట్ చేస్తాం, సంథింగ్ అనేసి కొంచెం ఫ్యాన్ వార్స్ జరిగాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎవడో సోషల్ మీడియాలో కామెంట్ చేస్తే ఆంధ్రోళ్ళు ఇలాగ చేశారు అనేసి చెప్పడం చాలా తప్పు. దీని మీద కవిత గారు మాట్లాడిన మాటలు ఏంటి, పవన్ కళ్యాణ్ గారిని వెళ్ళి అడగండి, ఆయనకి బాగా తెలిసి ఈ వర్డ్ అనేసి చెప్పింది. దాంతో వదిలేకుండా ఎవడో ఏదో సోషల్ మీడియాలో రాస్తే దాన్ని ఆంధ్ర వాళ్ళు అందరూ అన్నట్టుగా ఇంపోర్ట్రేట్ చేస్తూ ఉంది. ఒకటి చెప్తున్నాను కవిత గారు, మీ ఫాదర్ ఆంధ్ర వాళ్ళని పచ్చి బూతులు తిట్టాడు, అప్పుడు మేము తప్పుపట్టింది కేసీఆర్ని, తెలంగాణ ప్రజల్ని కాదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆంధ్ర ప్రజలు తెలంగాణ ప్రజలు అనేసి మా మధ్య గొడవలు పెట్టాల్సిన అవసరం లేదు. ఇలాంటి వాటితో మాత్రం రాజకీయాలు చేయకండి. ఇంకా ఇడుపు కాగితం అంటే మీనింగ్ ఏంటంటే డైవర్స్ పేపర్స్. అందుకనే పవన్ కళ్యాణ్ గారిని ఇన్వాల్వ్ చేసి ఈ మ్యాటర్ తీసుకొని వచ్చింది కవిత గారు. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. జై హింద్.